ఫైనల్లీ తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ పుట్టింది. దాని పేరు టీఆర్ఎస్. ఎరా మైండ్ పోయిందా? పట్టాపోలే బంధు దాకా వచ్చి కెమెరా ముందు మాట్లాడుతున్నావా? అరే నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందారా? ఎవరిది ఆ పార్టీ? టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారిది కాదు. టీఆర్ఎస్ అనేది కొత్త పార్టీ, అది కూడా కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారిది. ఏంటి నిజం కాదనుకుంటున్నారా? నిజం అండి బాబు, ఒకసారి వెళ్ళి చూడండి. సోషల్ మీడియాలో మీరు పెద్దగా లేరనుకుంటాం. ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం కవిత గారే. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. యాక్చువల్గా కేసీఆర్ గారు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. అప్పుడు ఆ పేరుని కవిత గారు హైజాక్ చేసి హ్యాక్ చేసి టీఆర్ఎస్ కి మార్చుకుంది. ఆ టీఆర్ఎస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ప్రారంభించిన టీఆర్ఎస్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి. అదే కవిత గారిది తెలంగాణ రాష్ట్ర సేన. అంటే జనసేన కదండి, తెలంగాణ రాష్ట్ర సేన. మీకు ఈ సేనలు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీనికి బీజేపీకి ఏదో లింక్ ఉంది అనిపిస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఎంఐఎం పార్టీ వెస్ట్ బెంగాల్లో ఎందుకు విడిగా పోటీ చేసింది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు విడిగా పోటీ చేసింది? అక్కడ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అంటే నెక్ టు నెక్ ఫైట్ ఎందుకు ఉంది? బీజేపీకి ఆల్మోస్ట్ బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఎక్కువ ఛాన్సెస్ బీజేపీ వస్తుందని చెప్తున్నారు. మేబీ 60-40% అలా ఉంది. టీఎంసీ కూడా 40% రావచ్చు అంటున్నారు. ఈ సేనాలు నేను అంటుంది ఏంటంటే, టీవీకే పార్టీ ఉంది విజయ్ గారిది, తను ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? చాలా మంది డిఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు విజయ్ అంటున్నారు. బట్ నేనైతే నమ్మను. ఇది ఓట్లు చీల్చాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక వర్గం ఉంది. ఆ వర్గం మన ఆంధ్రప్రదేశ్లో తెలుసు మనకి పవన్ కళ్యాణ్కి ఏ వర్గం ఉందో. అలానే విజయ్ గారికి కూడా తమిళనాడులో ఒక వర్గం ఉంది. ఆ వర్గం ఓట్లు చీలితే ఖచ్చితంగా ఓట్లు చీలిపోతాయి. ఇప్పుడు కవిత గారు మనందరికీ తెలుసు కేసీఆర్ కూతురుగా. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓట్లు చీల్చి బీజేపీ నెగ్గాలని చూస్తుంది. బీజేపీ తన నెగ్గడం కాదండి, తన పార్టీయే ఇక్కడ ఉండాలని కోరుకోదు. వాళ్ళ వ్యూహాలు ఎలా ఉంటాయి అంటే, బీజేపీ వ్యూహాలు తనకి కావాల్సిన వాళ్ళు ఉంటే చాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాగా తనకు కావాల్సిన వాళ్ళు ఉంటే చాలు. నాకు తెలిసినంత వరకు ఈసారి ఎలక్షన్స్ లో బీజేపీ కవిత గారు టీఆర్ఎస్ రెండు కలిసి పోటీ చేస్తామని నాకు అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి ఈ ఊహ ఎలా ఉందో. కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఒకసారి. అండ్ ఇంకో విషయం మీ అందరూ చెప్పాలనుకుంటున్నాను, బీజేపీ మోడీ అమిత్ షా వీళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటండి, వీళ్ళు మనం చాలా తక్కువ అంచనా వేస్తాం, కానీ నిజంగా వీళ్ళ తెలివితేటలు ఈ వయసులో కూడా ఇలా చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు చూడండి, సౌత్ లో బాగా అసలు బీజేపీ అంటూ లేదు అన్న దగ్గర నుంచి బీజేపీ తన ముద్ర వేసుకుంటుంది సౌత్ లో కూడా. చూడండి బీజేపీ తెలివితేటలు, అక్కడ ఉన్న ముసలోళ్ళ తెలివితేటలు చూడండి. ఇప్పటికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి లేదా? అండ్ తెలంగాణ విషయానికి వస్తే అసలు కవిత గారు కానీ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ మనం సాధించుకున్నాం కానీ అభివృద్ధి సాధించుకోలేదు అంటారు. ఇది తెలంగాణ వచ్చి 15 ఏళ్ళు అవుతుంది కదా, ఇంకా ఏంటి? ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి. అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు భాగం ఉందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో, దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. ఇంకా ఏముంది ఈ పాయింట్? అసలు నాకు అర్థం కాదని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కింద. ఈ తెలంగాణ ఏంటి? తెలంగాణ పార్టీ పెడుతున్నప్పుడు కవిత గారు తెలంగాణ అభివృద్ధి నోచుకోలేదంటున్నారు, తెలంగాణ మనం సాధించుకుంది వేరు, ఇప్పుడు జరుగుతున్న విధానం వేరు అని చెప్తున్నారు. అసలు ఏంటి తెలంగాణ అభివృద్ధి జరగలేదంటున్నారు? 10 ఏళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారండి? మీరు ఆ పార్టీలో ఉన్నారు, ఈ మధ్య కదా బయటకు వచ్చింది. అసలు ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు? అసలు నాకేం అర్థం కాదు. నాకు తెలిసినంత వరకు డబ్బులు సంపాదించుకోవడానికి తెలంగాణ పేరు వాడుకుంటున్నారు, తెలంగాణ ప్రజలను వాడుకుంటున్నారు. ఈ 15 ఏళ్ళు పార్టీ వచ్చి అంటే తెలంగాణ స్టేట్ విడిపోయి ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఏంటి? తెలంగాణ మాట ఏంటి? బీజేపీకి ఎంతో కొంత % ఓట్ బ్యాంక్ ఉంది, టీఆర్ఎస్కి అంటే ఇప్పుడు కవిత గారికి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది. అంటే బీజేపీ అంత లేకపోయినా ఒక 2-3% అయినా ఉంటుంది కదా. బీఆర్ఎస్కి 35-40 ఉంటుంది. కాంగ్రెస్కి ఇప్పుడు మరి 30-35 ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ ఎలక్షన్స్లో నేను బీఆర్ఎస్ గెలిచిద్దాం అనుకున్నా, కానీ ఈ కురుక్షేత్రం చూస్తుంటే నాకేదో తేడా కొట్టేటట్టుంది. నా అభిప్రాయం అయితే జనాలు పిచ్చోళ్ళు చేసి ఆడుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.